సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా చిగురుమామిడి మండల కేంద్రంలో ఫంక్షన్ హాల్ను నిర్మించడం అభినందనీయమని శ్రీ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ యాజమాన్యానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అభినందనలు తెలిపారు. బుధవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో దాదాపు 2 ఎకరాల విశాలమైన స్థలంలో 2 కోట్ల రూపాయలతో అన్ని హంగులతో సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండే విధంగా మండల కేంద్రానికి చెందిన మాజీ కార్పొరేటర్ గుర్రం మురళీగౌడ్ ఏర్పాటు చేసిన శ్రీ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు యాజమాన్యం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండల కేంద్రం దినదిన అభివృద్ది సాధించాలని, తక్కువ ధరలో వచ్చే ఫంక్షన్ హాల్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గతంలో శుభ కార్యాలయాలు చేసుకోవాలంటే చాలా దూరం వెళ్లాల్సి వచ్చేదని, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉన్న ఫంక్షన్ హాల్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ను మురళీగౌడ్ కుమారులు అజయ్ గౌడ్, సంజయ్ గౌడ్, వంశీ గౌడ్లు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ కొత్త వినితా శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఓరుగంటి భారతీదేవి, నాయకులు చిట్టుమల్ల రవీందర్, సత్యనారాయణ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోయిడి వేణుగోపాల్, గౌడ సంఘం మండల అధ్యక్షులు బొమ్మగాని వెంకటేశం గౌడ్, బండారుపల్లి చంద్రం గౌడ్, రెడ్డి ఐక్యవేదిక సంఘం మండల అధ్యక్షుడు కాటం సంపత్ రెడ్డి, రెడ్డి ఐక్యవేదిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పోటు మల్లారెడ్డి, గూడెం లక్ష్మి, సింగిల్ విండో డైరెక్టర్ ముద్రకోల రాజయ్య, వంగ కనకయ్య, సిపిఐ నాయకులు తెరాల సత్యనారాయణ, మాజీ సర్పంచులు లక్ష్మణ్, దేవులపల్లి భద్రయ్య, శ్రీమూర్తి రమేష్, కోన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మంచిగా తినిపిస్తున్నా